హాయ్ ఫ్రెండ్స్, మొబైల్లో వీడియో ఎడిటింగ్ గురించి ఈ వీడియోలో కూడా మరికొన్ని సెట్టింగ్స్ మనం తెలుసుకుందాం. ఆల్రెడీ దీనికి సంబంధించి పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ ఉన్నాయి. అవి చూసిన తర్వాత ఈ యొక్క పార్ట్ 3 వీడియో చూడండి. దీంట్లో మనం ఏం తెలుసుకోబోదామో చూద్దాం. జస్ట్ ప్లస్ మ్యాన్ క్లిక్ చేసాం, తర్వాత 16:9 రేషియో తీసుకుందాం. ఓకే, ఇక్కడ మన టిక్ మార్క్ కొడదాం. టిక్ మార్క్ కొట్టగానే చూడండి, బ్లాక్ స్క్రీన్ రైట్ సైడ్ సర్కిల్ ఓన్లీ మీడియా హైలైట్లో ఉంది. జస్ట్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఒక వీడియోని సెలెక్ట్ చేయబోతున్నాను. జస్ట్ ఒక వీడియోని తీసుకోబోతున్నాను ఇప్పుడు. ఓకే, టిక్ మార్క్ వీడియో తీసేసుకున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి అన్నీ హైలైట్ అయిపోయినాయి. మీడియా హైలైట్ అయిపోయింది, ఆడియో హైలైట్ అయిపోయింది, రికార్డ్ హైలైట్ అయిపోయింది, తర్వాత లేయర్స్ అంతా స్క్రీన్ మొత్తం హైలైట్ అయిపోయింది. ఇందాక మీడియా మాత్రం హైలైట్ అయి ఉన్నది. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఒక వీడియో తీసుకున్నానో సో మొత్తం హైలైట్ అయిపోయింది. ఇక్కడ మీకు మీడియాలో ఏమేమి ఉంటాయి, ఆడియోలో ఏమేమి ఉంటాయి, రికార్డింగ్లో ఏమేమి చేయొచ్చు, లేయర్స్లో ఏమేమి ఉంటాయి, మొత్తం మనము పార్ట్ 1 పార్ట్ 2లో చూసేసాం. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే జస్ట్ చూడండి, స్క్రీన్ ఇలా లెఫ్ట్కి మూవ్ చేశాను, నేను మూవ్ చేస్తున్నాను. ఓకే, ఇలా మూవ్ చేశాను. ఇక్కడ చూడండి, మనకి లెఫ్ట్ సైడ్ చూద్దాం. లెఫ్ట్ సైడ్ సెట్టింగ్స్ ఏంటి అని చూద్దాం. ఇక్కడ పైన ఉన్నటువంటి యారో మార్క్, అది యారో మార్క్ క్లిక్ చేస్తే బయటికి వెళ్ళిపోతాం. ఓకే, నెక్స్ట్ దాని కింద ఒక యారో మార్క్ ఉంది చూడండి. అది మనం ఏదైనా వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు బై మిస్టేక్ డిలీట్ అయిందనుకో, దాన్ని క్లిక్ చేసుకుని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. దాని కింద ఇంకొక యారో మార్క్ రైట్ సైడ్ ఉంది కదా, దాన్ని మనం ఏంటంటే ఆ డిలీట్ అయిన దాన్ని మళ్ళీ యాడ్ చేసుకోవడానికి ఇలా దాన్ని ఉపయోగిస్తాం. తర్వాత దాని కింద ఒకటి ఉంది, ఇది ఏంటంటే మనకి ఫ్రేమ్ని క్యాప్చర్ చేయడానికి, తర్వాత క్లిప్ని యాడ్ చేయడానికి అలా ఉపయోగిస్తాం. తర్వాత సెట్టింగ్స్. ఓకే, తర్వాత ఇంకొకటి స్క్రీన్ని పైకి కిందకి మూవ్ చేసుకునేది, తర్వాత కింద ఒక సింబల్ ఉంది. ఓకే, వీటి గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ మనము పైన ఉన్నదాన్ని చూద్దాం. పైన ఉన్నటువంటి యారో మార్క్ క్లిక్ చేస్తే ఏమైంది చూడండి, బయటకు వచ్చేసాం. ఓకే, ఇక్కడ మనం ఆ వీడియో మీద క్లిక్ చేయగానే మళ్ళీ వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓకే, రైట్. తర్వాత ఇక్కడ నేను ఈ యొక్క ఇమేజ్ బాగా నచ్చింది నాకు. ఇక్కడ ఇంతవరకు స్క్రీన్ షాట్ చేయాలి అనుకున్నాను. అంతవరకు మనం మొబైల్లో కూడా స్క్రీన్ షాట్ చేస్తాం కదా, అలాగే ఈ వీడియోలో పర్టికులర్ పార్ట్ మనకి స్క్రీన్ షాట్ చేయాలంటే ఇక్కడ 4 ఆప్షన్ ఉంది కదా, టీవీ బొమ్మలాగా, దాని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే క్యాప్చర్ అండ్ సేవ్ కొట్టంగానే చూడండి, క్యాప్చర్ అయిపోయింది, సేవ్ అయిపోయింది, స్టోరేజ్ అయిపోయింది. తర్వాత క్యాప్చర్ అండ్ యాడ్ యాజ్ క్లిప్ చూడండి, క్యాప్చర్ అయ్యి ఆ పిక్చర్ అనేది యాడ్ అయిపోయింది, ఆ ఇమేజ్ అనేది యాడ్ అయిపోతుంది. తర్వాత ఇంకొక ఆప్షన్ ఏముంది, క్యాప్చర్ అండ్ యాడ్ యాజ్ ఎ లేయర్. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఈ పార్ట్ని క్యాప్చర్ చేస్తున్నాను థర్డ్ ఆప్షన్ ద్వారా. అయ్యో, క్యాప్చర్ని చేసింది, తర్వాత అది ఒక లేయర్గా మళ్ళీ మన లేయర్ పైన యాడ్ అయిపోయింది. ఈ విధంగా మనము వాటిని దాంట్లో ఉన్న 3 ఆప్షన్స్ యూజ్ చేయొచ్చు. ఓకే, నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. వద్దు అనుకుంటే పైన ఉన్నటువంటి యారో మార్క్ చెప్పాను కదా, బయటకు వచ్చేస్తున్నాను. ఓకే, మళ్ళీ మామూలుగా వచ్చేసాను స్క్రీన్. లేదు యాడ్ కావాలంటే మళ్ళీ కింద ఉన్నటువంటి యారో మార్క్ క్లిక్ చేయగానే చూడండి, మళ్ళీ యాడ్ అయింది బాక్స్. మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేయగానే ఇదిగోండి లేయర్ యాడ్ అయింది. ఓకే, వద్దనుకుంటే పైది. లేదు అసలుకి ఆ యారో మార్క్స్తోనే పని లేదు, మనం జస్ట్ మనకి ఏది వద్దనుకున్నా దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కిందకు వచ్చినప్పుడు డిలీట్ అనే ఆప్షన్, డిలీట్ కొడితే డిలీట్ వెళ్ళిపోతుంది అనమాట, డిలీట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ దాని కింద సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ గురించి మీరు ఏం కదిలియద్దు, ఇది ఆల్రెడీ ఫ్యాక్టరీ సెట్టింగ్స్ ఉంటాయి, దాంతో మనకి అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ కిందికి వస్తే ఇలా మనం స్క్రీన్ మీద చేస్తున్నప్పుడు టెక్స్ట్ యాడ్ చేస్తాము, తర్వాత ఆడియో యాడ్ చేస్తాము, ఇట్లా రకరకాల 1 by 1 కింద వస్తూ ఉంటాయి. ఇప్పుడు జస్ట్ టెస్ట్ ఒకటి యాడ్ చేస్తున్నాను. ఓకే, తర్వాత నెక్స్ట్ ఒక ఆడియో మిక్స్ చేద్దాం, ఏదో ఒకటి జస్ట్ యాడ్ చేసాము. తర్వాత మళ్ళీ ఇంకో టెస్ట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇలా అన్నీ చూడండి 1 by 1 కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, ఇలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కింద ఉంది కదా లెఫ్ట్ సైడ్ 3 గీతలు ఉన్నాయి కదా, ఆ గీతల మీద టచ్ చేయగానే ఇట్లా పోతుంది స్క్రీన్ పైకి. ఇది వద్దు అనుకుంటే దీని మీద క్లిక్ చేస్తే అది పోతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎన్ని లేయర్స్ ఉన్నాయి మన కింద, ఎన్ని ఆప్షన్స్ మనం ఎడిట్ చేసుకోవాల్సినవి ఉన్నాయండి. ఇట్లా లిస్ట్ అంతా కూడా వస్తుంది. ఇందాక ఏముంది చూడండి, మొత్తం కిందకి వెళ్ళిపోయింది. మనం అప్పుడు ఇలా పైకి అనుకోవాలి, స్క్రీన్ ఊరికి కిందకి పైకి అనుకుంటూ ఎడిట్ చేసుకోవాలి. అలా కాకుండా దీన్ని క్లిక్ చేసినట్టు మొత్తం
అన్నీ వరుసగా చూపించేస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ చూడండి, లాస్ట్లో ఒక ఆప్షన్ ఉంది. ఓకే, సపోజ్ మనం వీడియో ప్లే చేస్తూ ఉన్నాము, ఇక్కడికి వెళ్ళిపోయింది. ఓకే, వెళ్తూ ఉంది. ఓకే రైట్. ఇప్పుడు మనం ఫ్రంట్కి వెళ్ళాలంటే ఇట్లా మూవ్ చేసుకుంటూ ఉండాలి ఫింగర్ తోటి. ఇలా మూవ్ చేసుకున్నప్పుడు ఏముందంటే కింద ఉన్న టెక్స్ట్లు కానీ తర్వాత దాని కింద ఉన్నటువంటి ఆడియో ఫైల్ కూడా మనకి అడ్జస్ట్ అయ్యేటువంటి అటు ఇటు జరిగే ప్రమాదం ఉంది. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ లాస్ట్లో ఒక సెల్ ఫోన్ సింబల్ క్యారో మార్క్ ఉంది కదా, దాని మీద లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేయగానే మనకు 3 ఆప్షన్స్ వస్తాయి. చూడండి, మూవ్ టు ద ప్రీవియస్ పాయింట్ అంటే మనం ఎక్కడైనా ముందు చేస్తున్నటువంటి పాయింట్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఆప్షన్. మూవ్ టు ద బిగినింగ్, ఫ్రంట్కి వెళ్ళాలంటే మూవ్ టు ద బిగినింగ్, ఫ్రంట్కి వచ్చేసింది. లేదు నేను బ్యాక్కి వెళ్ళాలి, మూవ్ టు ద ఎండ్, చివరికి వెళ్ళిపోతాం. చివరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ముందుకు రావాలంటే ఏం చేస్తాం, స్క్రీన్ ఇలా 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 జరుపుకుంటాం. ఇది జస్ట్ టూ మినిట్స్ వీడియో కాబట్టి జరుపుకుంటాం. అదే 20 మినిట్స్ వీడియో అయితే ఎంతసేపు పడుతుంది, చాలాసేపు పడుతుంది. సో మనం ఏం జస్ట్ దీని మీద లాంగ్ ప్రెస్ చేసేసి మూవ్ టు ద బిగినింగ్ అంటే ఫ్రంట్లోకి వచ్చేస్తాం. లేదంటే మూవ్ టు ద ప్రీవియస్ పాయింట్, మనం ఇందాక ఎక్కడ ఉన్నామో అక్కడికి వెళ్ళిపోతాం. ఎక్కడన్నా వర్క్ చేస్తున్నామో ఆ పాయింట్లోకి వెళ్ళిపోతుంది. జస్ట్ ఎండ్ కావాలంటే ఎండ్కి వెళ్ళిపోతాం. ఈ విధంగా మనం ఈజీగా ఫ్రంట్ టు బ్యాక్ అనేది మూవ్ అయిపోవచ్చు. ఇది దీంట్లో ఉన్నటువంటి సెట్టింగ్స్. ఓకే, మనకు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సెట్టింగ్స్ మళ్ళీ ఒకసారి చూడండి. పైన యారో మార్క్ అంటే బయటకు వచ్చేస్తాం. ఈ కింద ఉన్నటువంటి యారోస్, లెఫ్ట్ యారో అంటే మనం బయటకు వచ్చేస్తాం. తర్వాత రైట్ యారో వచ్చేసి మళ్ళీ దాన్ని యాడ్ చేసుకుంటాం. తర్వాత అస్సలు వద్దనుకుంటే దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకి దాని మీద అలా లాంగ్ ప్రెస్ చేయగానే మనకి అది అలా క్లిక్ చేయగానే మనకి ఏమొస్తుంది చూడండి, ఇక్కడ డిలీట్ ఆప్షన్ వస్తుంది. సో డిలీట్ కొట్టేసామంటే అది డిలీట్ అయిపోతుంది. మనకి ఏది అవసరం లేదనుకుంటామో దాని మీద అట్లా ప్రెస్ చేయగానే లెఫ్ట్ సైడు డిలీట్ ఆప్షన్ వస్తుంది, డిలీట్ కొట్టేస్తామో వెళ్ళిపోతుంది. తర్వాత కింద ఈ ఆప్షన్ చెప్పుకున్నాం, పైకి కింద కర్సర్ అన్ని ఆప్షన్స్ కనిపడేదానికి ఇది. లాస్ట్ది వచ్చేసి మనకి ఫ్రంట్ ముందుకి వెనక్కి ఈజీగా మూవ్ అవడానికి. ఇది ఫ్రెండ్స్ మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి సెట్టింగ్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఒక వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఇంకా ఏమేమి సెట్టింగ్స్ ఉన్నాయి అనేది మనం చూద్దాం. ఓకే, మీరు Part 1 Part 2 చూడకపోతే కంపల్సరీ చూడండి. అది చూస్తేనే మనకు Part 3 అనేది అర్థమవుతుంది. మీకు పార్ట్ల వైజ్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇది సింపుల్గా ఒక వీడియోలో మొత్తం నేర్చుకోవాలి అంటే నేర్చుకోలేము. పైపెచ్చు మొత్తం నేర్చుకున్నా మర్చిపోతాం. సో పార్ట్ల వైజ్గా కానీ మీరు నేర్చుకున్నట్లయితే మీకు ఏ డౌట్ వచ్చినా ఆ పార్ట్కి వెళ్ళేసి మనము మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ మనం వీడియో ఎడిటింగ్లోకి వచ్చేయచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ఛానల్ సంబంధించిన అప్డేట్స్ మీరు ముందుగా పొందాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.